నమస్తే, వెల్కమ్ టు టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అంశం చాలా పెద్ద ఇష్యూ అయింది దేశంలో. సో దీనికి బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమంటూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా యువత మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి నిజంగానే ఈ నీట్ లీకేజ్ విషయంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. ఎంతోమంది తల్లిదండ్రుల ఆశలు నీరు గారిపోతూ ఉన్నాయి. ఎంతో ఇన్వెస్ట్ చేసి పిల్లల్ని భవిష్యత్తు కోసం వాళ్ళని ఒక డాక్టర్లుగా తీర్చిదిద్దడం కోసం తల్లిదండ్రులు శ్రమిస్తుంటే ఈరోజు ఈ లీకేజీలు చేసి వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు జల్లే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏవైనా కానీ. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కాదు, ఏదైనా కానీ లీకేజ్ అంటే చాలా విద్యార్థుల భవిష్యత్తు ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు చనిపోతున్నారు కూడా. సో తల్లిదండ్రులు ఆర్తనాదాలు పెడుతున్నారు, వాళ్ళ మీద చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం వాళ్ళు ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఈ నీట్ లీకేజ్ విషయంలో ఒక పేరెంట్ ఉన్నారు, ఆవిడ మాట్లాడదాం. పాపం వీళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలే. ఏం జరిగింది ఏంటనేది వాళ్ళని తెలుసుకుందాం. మేడం చెప్పండి, తల్లిదండ్రులుగా ఈ నీట్ లీకేజ్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ విషయంని చాలా ఖండిస్తున్నాం దీన్ని మేము. ఎందుకంటే ఇద్దరు పిల్లలు నాకు, ఈ పెద్ద పాప ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయింది, చిన్న పాప. సో ఈ ప్రొటెస్ట్ చేయడానికి అనేసి మా పాపని నేను అక్కడికి ఢిల్లీకి పంపడం, అంటే నాకు చెప్పకుండానే తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంది విద్యార్థుల తరపున పోరాడాలి అనేసి. విద్యార్థుల తరపున పోరాడాలని చెప్తే నేను కొద్దిగా భయపడినా, ఎందుకంటే అక్కడ జరిగే సంఘటనలు దృష్టిలో పెట్టుకొని వద్దులే అని చెప్పడం జరిగింది. కానీ మా పాప ధైర్యం చేసి అక్కడ దాకా వెళ్ళింది. వెళ్ళినప్పటి నుంచి వెళ్ళిన నెక్స్ట్ డే 20th ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది, నిరసన స్టార్ట్ అయినాయి. వీళ్ళు వెళ్ళే టైంకే లాఠీ చార్జ్ స్టార్ట్ చేసినంట. అమ్మాయిలు అబ్బాయిలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా పిల్లల్ని కొట్టేసి వాళ్ళ బట్టలు ఇలా లాగేసి, పోలీసు వాళ్ళు, అసలు పోలీసు అనే వ్యవస్థ ఎంత చండాలం అంటే మనం ఇంకా చెప్పలేం వాళ్ళని. అసలు ఎంత నీచంగా ప్రవర్తించారంట. మా పాప అర్ధరాత్రి తనకు నిద్ర పట్టక కాళ్ళ మీద కొట్టి దాన్ని లాఠీలతో కొట్టేస్తే దాన్ని కొట్టారు. టియర్ గ్యాస్ వేస్తే వీళ్ళ ముంగట పడిందంట. వీళ్ళు ఖర్చు పట్టుకొని పరిగెత్తుకుంటా చాలా ఇబ్బందులు పెట్టారండి పోలీసు వాళ్ళు. ఎంత ఇబ్బంది అంటే అసలు భయమేస్తుంది. ఆడపిల్లల్ని కనాలన్నా భయమేస్తుంది, పిల్లల్ని కనాలన్నా భయమేస్తుంది. ఎందుకంటే చదివించే స్తోమత లేదు మాకు. ఎందుకంటే మేము ఎంత బాగా చదివించినా కానీ, ఎన్ని మంచి ర్యాంకులు తెచ్చుకున్నా కానీ మళ్ళీ రీ ఎగ్జామ్, పేపర్ లీక్ అవ్వడము, మళ్ళీ రీ ఎగ్జామ్. మరి ఎంతవరకు చదివిన వాళ్ళు అక్కడికే వస్తున్నారు, చదివిన వాళ్ళు అక్కడికే వస్తున్నారు. అన్యాయంగా రోడ్ల మీద ఈడ్చుకొచ్చి పిల్లల్ని కొడుతున్నారు. ఎంత అది 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 చాలా నీచమైన పరిస్థితి. ఢిల్లీ పోలీసు అసలు చెప్తున్నా కదండి, చాలా ఇబ్బంది పెట్టారు పిల్లల్ని. అయితే మేము చాలా బాధపడుతున్నాము. నా కూతురు బాధపడిందని కాదు, నాలాంటి కూతురు లాంటి అమ్మాయిలు ఎంతో మంది ఇంకా రోడ్ల మీద ఉన్నారు. వేరే ఎగ్జామ్స్ రాస్తుందని మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పోవడానికి రెడీగా ఉంది తను. ఏంటంటే ఇంకా చాలా మంది అమ్మాయిలు అక్కడ టాయిలెట్స్ లేక, కొంతమంది ఇవాళ మీడియాలో చూసాము ప్యాడ్స్ పంచుతున్నారు పిల్లలకి, ఆడపిల్లలకి ప్యాడ్స్ పంచుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? వాష్రూమ్స్ లో వాటర్ ఆపేస్తారు కావాలని. జంతర్ మంతర్ దగ్గర ఏ వాష్రూమ్స్ దగ్గర కూడా వాటర్ పనిచేయట్లేదు. వాటర్ బాటిల్స్ పంపించడం వల్ల అట్లా యూజ్ చేసుకుంటున్నారు గర్ల్స్. కానీ అక్కడ వాటర్ ఆపేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ ఆపేస్తున్నారు, మెట్రోస్ ఆపేస్తున్నారు, ఆటోస్ వెళ్ళట్లేదు, ఫుడ్ లేదు. ఇంకా దేశం ప్రతి ముంబై నుండి, హైదరాబాద్ నుండి, ఇక్కడ నుండి అక్కడ నుండి ఇట్లా మిలేనియల్స్ అని పెద్దవాళ్ళు ఆర్డర్ పెడితే స్విగ్గీ వాళ్ళు అక్కడి వరకు కష్టపడి వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు. కానీ అక్కడ పోలీస్ వాళ్ళు చేసేది ఎంత తప్పు. అసలు వాటర్ పెట్టకపోవడం ఏంటండి మాకు అర్థం కాదు. మేము ఏం అడుగుతున్నామని మీకు, మేమేమన్నా దేశం మాకు గవర్నమెంట్ ఇచ్చేయడానికి అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం? అకౌంటబిలిటీ అడుగుతున్నాం కదా. మీరు చేసిన తప్పుకి, మీ కింద జరిగిన తప్పుకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. దానికన్నా ఎక్కువ ఏం అడిగినాం? అంత మోడీకి అంత ఒక్క మినిస్టర్ని కాపాడుకోవడానికి మొత్తం యూత్ అందరినీ నెగిటివ్ చేసుకున్నాడు మోదీ. ఇప్పుడు 2029లో మేము గుర్తుపెట్టుకుంటాం. మాకు అందరికీ ఓటర్ ఐడీలు వచ్చినాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు 18 వాళ్ళు ఉన్నారు, 16 వాళ్ళు 18 అవుతారు. మేమందరం కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాం. ఒక్కోళ్ళు ఇద్దరం వెళ్ళలేదు, లక్షల మంది అక్కడ వెళ్ళారు, లక్షల మంది స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి అస్సాం నుండి వెస్ట్ బెంగాల్, కింద తమిళనాడు, మీద కాశ్మీర్, గుజరాత్, ఇంకా ఒడిస్సా అందరూ మాట్లాడుతున్నారు, ప్రతి స్టూడెంట్ మాట్లాడుతున్నారు. సో మేము గుర్తుపెట్టుకున్నాం 2029లో. అప్పటి వరకు
పోరాడుతూనే ఉంటాము. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, ఇంకా ఎక్కువ అయితే ప్రధాని కూడా రిజైన్ చేయాలని మేము రెవల్యూషన్ తెస్తాము. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఏం కోరుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ భయం పెడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా తప్పు చెయ్యాలనుకున్నా, ఆ తప్పుని కింద ఇట్లా కవర్ చేయాలనుకున్నా, స్టూడెంట్స్ మేం పోరాడిన రెవల్యూషన్ గుర్తు రావాలి, రెసిగ్నేషన్ పెట్టాల్సి వస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్న కొంచెం భయం సృష్టిస్తే మాకు ఇప్పుడు డెమోక్రటిక్ రైట్స్ ఉన్నాయి. మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము అడుగుతాం. గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ అందరికీ ఉన్నది. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ అయితే కంట్రీలో ఉన్న ప్రతి మనిషికి రియలైజ్ అవుతుంది ఓ మనం గవర్నమెంట్ కింద లేము, గవర్నమెంట్ మన కింద ఉంది అని రియలైజ్ అవ్వడానికి చేస్తున్న పోరాటం ఇది. కానీ ఈ పోరాటంలో అంటే నిరసనకారుల పేరుతోటి కొంతమంది విచ్ఛిన్నకారులు లోపలికి జొరబడి అక్కడ ఉన్నటువంటి మీరు శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనని వాళ్ళు భగ్నం చేశారనేది చాలా మంది మాట్లాడుతున్నారు. 20th గురించి మాట్లాడితే అయితే అక్కడ భగ్నం చేసింది పోలీసు వాళ్ళు, RSS గుండాలు మాత్రమే. ఇప్పుడు నా దగ్గర ఫోన్లో ప్రూఫ్స్ ఉన్నాయి. RSS వాళ్ళు ఇట్లా వేసుకున్న బట్టలలో, అట్లాంటి చెప్పులలో లాఠీలు ఎందుకున్నాయి వాళ్ళ చేతులలో? పోలీస్ సివిల్లో ఉన్నారు. సివిల్లో ఉన్న వాళ్ళకి పోలీస్ షూస్ మాకు తెలీదా? బయట వ్యక్తులే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా చిన్న విషయం కాదు. మీరు వచ్చి చెత్త పనులు చేయాలనుకుంటే సోషల్ మీడియా యూత్ ఊరుకోదు. ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే కొడుతున్నాడో మనుషులని, ఎవరైతే చేతులకి దారాలు కట్టుకొని కొడుతున్నారో, మీ రిలీజియస్ బిలీఫ్స్ మీ ఇష్టం. మీ రిలీజియస్ బిలీఫ్స్ పెట్టుకోండి. ఒకవేళ పోలీస్ అయితే మాత్రం ఆ దారాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలీస్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎనీ రిలీజియన్. పోలీస్ మీద కూడా మీకు ఏ రిలీజియస్ ఐడెంటిటీ కనిపించదు. కానీ ఒక పర్సన్ వైట్ షర్ట్ వేసుకొని, జీన్స్ వేసుకొని వచ్చి బియర్డ్ పెట్టుకొని, ఫుల్లీ గ్రోన్ బియర్డ్ పెట్టుకొని, పోలీసు వాళ్ళు అయితే అట్లా కనిపించరే. అక్కడ అంతమంది పోలీసు వాళ్ళు ఉండే ఒక్కరు కూడా మీరు ఇలా కనిపించట్లేకుండే. మీ చేతిలో లాఠీలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు పోలీస్ మధ్యలో ఎందుకు తిరుగుతుండే? ఇవన్నీ క్వశ్చన్స్ గవర్నమెంట్ వెయ్యాలి. ఇప్పుడు హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పిందిగా మాకు వీడియోలు చూసే అంత టైం లేదంటే, ఆ సమయంలో వీడియో చూడడానికి టైం వచ్చిందా మీకు? కామెడీ వాళ్ళు కామెడీ చేస్తుంటే ఆ వీడియో చూసి వాళ్ళని పనిష్ చేయడానికి, వాళ్ళ షోస్ క్యాన్సిల్ చేయడానికి టైం వస్తుంది. పోలీసు వాళ్ళు కుక్కడు కొట్టినట్టు కొడుతుంటే ఆ వీడియో చూడడానికి టైం లేదంట జ్యుడిషియరీకి. ఇప్పుడు గవర్నమెంట్ ని నమ్ముకోలేము, జ్యుడిషియరీని నమ్ముకోలేము, పోలీసు వాళ్ళని నమ్ముకోలేము. యూత్ ఎక్కడ పోతుందో, గవర్నమెంట్ ఇండియా ఎక్కడ పోతుందో మాత్రం అర్థం అవ్వట్లేదు మాకు. మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగిన అంశం మీద మాట్లాడాల్సింది పోయి ఒక వీడియో పెట్టలేరు. మోదీ గారు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్ మాత్రమే చేస్తారు. నిన్న ఏదో పెద్ద ఏమంటారు సెల్ఫీ వీడియో పెట్టిండంట. ఆ సెల్ఫీ వీడియోలో జూమ్ చేయండి, అందులో మీకు స్క్రీన్ ప్రాంప్టర్, టెలిప్రాంప్టర్ చాలా క్లియర్ కనిపిస్తుంది. మోదీ ఈజ్ అ వెరీ ఏమంటారు ఇన్కేపబుల్ ప్రైమ్ మినిస్టర్. ఒకసారి సరే ఇప్పుడు जब मोदी डरता है हिंदू मुस्लिम करता है, हिंदू मुस्लिम చేసి 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 హిందూ రాష్ట్ర ఓకే ఎవరితోనుందండి హిందూకి కత్రా? నేను హిందూ, ప్రాక్టీసింగ్ హిందూ. మా అమ్మ నాకు 3 ఇయర్లో 3 times తిరుపతి తీసుకెళ్తుంది. మాకేమైతే అంత కత్రా అనిపించట్లేదే. మాకు చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్ హిందూస్, మాకేమంత కత్రా అనిపించట్లేదు. సడన్లీ హిందూ ముస్లిం కత్రా. సరే కత్రా 12 years ఉన్నారుగా, ఇప్పుడు కూడా కత్రానా? 12 years ఏం చేయలేకపోయినారా? ఇప్పుడు ఎట్లా ఇప్పటి వరకు కూడా కత్రా ఉందంటే ఇన్కేపబులేగా. మీరు పోండి, మేము చూసుకుంటాం, మా రిలీజియన్ మేము చూసుకుంటాం. మీరు మాత్రం హిందూ ముస్లిం అని పాలిటిక్స్ చేయకండి. బ్రెయిన్ వాష్ చేశారు. ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ఆ రిపబ్లిక్ టీవీ అవ్వండి, NDTV అవ్వండి, ఎక్కడైనా పోయి చూడండి ప్రాపగాండా చెత్త. రిపబ్లిక్ టీవీలో అయితే ఫేక్ వీడియోలు పెడుతున్నారు. ఇట్లా దంతున్నారు, గాల్లో దంతుంటే దాన్ని తీసుకొచ్చి కార్ దగ్గర పెట్టి అది ఎడిట్ చేసి చూపిస్తున్నారు. మనుషులు, మన ఇండియాలో మనుషులు ఇంత స్టూపిడా అనిపిస్తుంది. అది చూసి అయ్యో చూసావా కార్ని కొడుతున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, పోలీసు వాళ్ళు ఇరగొట్టేది కార్స్. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడదు. వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ మీడియా పీపుల్ లైక్ యూ. అక్కడ పీకబో టీవీ అని, ఈటీవీ అని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సందీష్ ఇట్లాంటి వాళ్ళ వల్ల మీడియాకి కూడా తన్నులు పడ్డాయి. మీడియాకి ఎవరైనా తన్నులు కొడతారా? పోలీసు వాళ్ళు మీడియా మీద చేయట్లెత్తుతారు. ప్రెస్ అని చూసి మీడియా మీద ఎత్తాల్సిన అవసరమే లేదు. కానీ మీడియాని కూడా కొట్టిందంటే డెమోక్రసీ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మీడియాకి ఫ్రీడమ్ ఎట్లా వస్తుంది?
ఇవన్నీ క్వశ్చన్. ఒక లేడీని కూడా ఒక రిపోర్టర్ని చాలా అబ్యూజ్ గా అక్కడ వాళ్ళందరూ ఇచ్చాడు. ఎస్ ఇది ఈ వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది. ఓ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు, ప్రూఫ్స్ ఎక్కడ ఉంది? ఎవరైతే తీసుకెళ్తున్నాడో వాడు ఆ ఎన్డీటీవీ ఆమె కదా, తన ఎన్డీటీవీ కదా, వాళ్ళిద్దరు కలీగ్స్. తను గొడవ పడుతుంటే ప్రొటెస్టర్స్ తోని, మీరు మీడియా అంటే న్యూట్రల్ గా నిల్చొని ఉండాలి అక్కడ. మీరు ప్రొటెస్టర్స్ తో ఎందుకు గొడవ పడుతున్నారు? మీరు ప్రొటెస్టర్స్ ఎందుకు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు? అక్కడ వచ్చి మీకు ఫండింగ్ ఎవరు ఇచ్చినారంటే పిల్లలకి 2,000 పెట్టుకొని హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్నారు, డబ్బులు లేకుండా జంతర్ మంతర్ రోడ్ల మీద పండుకుంటుంటే ఫండింగ్ ఎవరు ఇచ్చినారని అడిగే సిగ్గు ఎట్లుంది అసలు మీడియా వాళ్ళకి? ఇవన్నీ అడిగితే బ్యాక్లాష్ అయ్యింది, తిట్టినారు ఆమెని, బరాబర్ తిట్టినారు. వాళ్ళ కలీగ్ వచ్చి అవసరం లేదు మనకి అని తన మెడలో చేసి తీసుకుపోతున్న వీడియోని తీసి అయ్యో మొలస్ట్ అయిపోయింది. నేను ఒక్కదాన్ని ఉండే అక్కడ, నా ఫ్రెండ్స్ లాఠీ చార్జ్ మాకు అందరికి తెలుసుగా, నేను ఒక్కదాన్ని ఉండే అక్కడ. మా ఫ్రెండ్స్ లాఠీ చార్జ్ టియర్ గ్యాస్ వేసిన, ఒక్కొక్కరం ఒక్కొక్క దిక్కు పరిగెత్తినాము. ఎవరికి కలిసి లేకుండే గుంపుగా పోయినాము, అందరం డివైడ్ అయిపోయినాము. ఒక్కళ్ళు కూడా ఇంకొకరి మీద చేతెయ్యలేదు, ఒక్కళ్ళు కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఢిల్లీ అంటే భయపడుకుంటా, నేను ఎంత భయంతో పోయినా నాకు తెలుసు. ఎవ్వరు కూడా మిస్బిహేవ్ చేయలేదు, బూతులు మాట్లాడనీయలేదు. పోలీసు వాళ్ళని కొట్టడానికి వెళ్తుంటే సిజేపీ వాళ్ళు, లిబరల్స్, వీళ్ళ ఐడియాలజీ గాంధీ ఐడియాలజీలు పెట్టుకొని తిట్టే వాళ్ళని కూడా తిట్టకండి. మీరు తిడితే మొత్తం ప్రొటెస్ట్కి చెడ్డ పేరు తెస్తారు. ఇక్కడ ఏమంటారు, మీడియా, ఈ చెత్త గోడి మీడియా వెయిట్ చేస్తుంది మన మీద ఏదో ఒకటి పట్టుకోవడానికి. మనం వాళ్ళకి ఏమంటారు, మనం వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వకండి కి వాళ్ళు మన మీద ఓ ప్రొటెస్ట్ లో వైలెంట్ అయింది అని చెప్పే ఆపర్చునిటీ ఇవ్వకండి అని మాత్రమే చెప్పినారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళు అన్నారు కదా, ఈ ఆడపిల్ల ఒక ఆడపిల్లని వితౌట్ ఇంట్లో ఇంటిమేషన్ లేక నా కోడలు అవుతుంది అసలు తల్లికి కూడా చెప్పకుండా ట్రైన్ ఎక్కినాక ఢిల్లీ సగం రీచ్ అయినాక నేను ఢిల్లీ ప్రొటెక్ట్స్కి పోతున్నా అని చెప్పింది. మేము ఎంత ధైర్యంగా ఉండదు, ఇప్పుడు మేము కొంచెం ఆడపిల్ల కదా అని భయపడతాము, కానీ ఇంత ధైర్యంగా వెళ్ళింది, అంతే ధైర్యంగా వచ్చింది. 2 days ఆడ ఉండి వచ్చింది. అక్కడ ఏది ఉండడానికి ఇల్లు లేదు, అదే రోడ్డు మీద ఉన్నది, అదే రోడ్డు మీద మొహం కడుక్కుంది, అదే రోడ్డు మీద ఉండేది. ఒక్క జత బట్టల మీద పోయి ఆడొచ్చింది. మళ్ళీ ఈమెకు పాకిస్తాన్ ఫండింగ్ చేసిందా లేక చైనా ఫండింగ్ చేసిందా ఏం మేమైతే ఇయ్యలేము. కాళ్ళు 2,000 అట్లా పెట్టుకొని ట్రైన్ టికెట్ పెట్టుకొని పోయింది. మళ్ళీ పాకిస్తాన్ ఫండింగ్ చేస్తే ఫండింగ్ అంతా ఏడుంది, మా దగ్గర లేదు కదా, మా పిల్ల దగ్గర లేదు కదా. ఏందో మరి ఎంత చేసినా మాకు కొంచెం ఇస్తే చేసుకున్న, మా అమ్మ దగ్గర చేసుకున్న అప్పు తీర్చుకున్నా నేను కొంచెం. మా ఫండింగ్ ఏదో మా దిక్కు కూడా తెలివి ఉండాలా. పాకిస్తాన్ ఫండింగ్ అరే నాయనా, మీకు నిజంగా కేవలము పిల్లలకే కానీ ఇండియన్స్కు ఒకటేమో రాముని భక్తి చేసి గుడ్డిగా చేసి 200 కోట్ల స్వాహా చేసిరు, అది బయటికి రాదు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారు, అది మాట్లాడండి రా నైనా అంటే అది మాట్లాడనికే చేత కాకుండా మా పిల్లలు భారతదేశంలో పుట్టిరు, తెలంగాణలో పుట్టిన. ఇప్పుడు మేము తెలంగాణలో బరాబర్ అంటే తెలంగాణ గడ్డ మీద పుట్టినామని భారతీయులం, మేము భారతదేశంలో పుట్టినాం. ఇంకా పాకిస్తాన్ కోన్కి కడుక్కోనికనే నీళ్ళు లేవు, తిననికనే తిండి లేదు, వాడు మాకు ఫండింగ్ చేస్తాడా? మాట్లాడే ముందు మోడీ గారు కొంచెం తెలివి మాట్లాడాలి. మీకు తెలివి లేదు, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడే మీరు దొంగతనం చేసి, మీరు అమ్మ సొమ్ములు దొంగతనం చేసుకొని పోయినప్పుడు మీ అమ్మ నిన్ను మందలిచ్చిన ఉంటే ఈరోజు ఇంతమంది పిల్లలని మీరు ఈ రకంగా రోడ్డు మీద నిలబెట్టేటోళ్ళు కాదు. మీకు మంచి బుద్ధి జ్ఞానాన్ని మీ అమ్మ ఇచ్చినుంటే, అది మీరు చెప్పిందే, మేం చెప్పింది కాదు. ఒకవేళ అట్లా చెప్పినుంటే బాగుండు. ఇప్పుడు మీరు ఒక దొంగ అయ్యి మీరు దేశాన్ని వెళ్తురు, చదువుకున్న పిల్లలేమో రోడ్ల మీదకి ఎక్కి మాకు న్యాయం జరగాలని కొట్లాడుతారు. అంటే ఈడనే తేడా తెలవాల, మీ చదువుకున్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మేము మోడీతోటి మేము విజ్ఞప్తి ఏం చేయలేము, ఎందుకంటే పిల్లలను కనడం ఏందో బాధ్యత మాకు తెలుసు, పిల్లలను పెంచడం ఏందో బాధ్యత మాకు తెలుసు, పిల్లల మనస్తత్వం ఏందో, వాళ్ళు వాడే బాధ ఏందో, వాళ్ళు చదవకుంటే మేము ఎట్లా కొట్టినాం, మేము ఎట్లా మా కడుపును కట్టుకొని మా పిల్లలకి ఈ స్థాయికి రావాలని మేము పడ్డ కష్టం, బాధ, మా కన్నీరు అన్నీ మాకు తెలుసు. ఏ పెండ్లాన్నే వదిలేసినోనివి, తల్లి విలువ తెలియనోనివి, తల్లి సొమ్ములు తీసుకున్నోని పారిపోయినోనివి, నీకు ఒక ఏది తెలియనోనివి, నీతోటి మా పిల్లల బతుకుల కోసం అడుక్కుంటున్నామంటే ఇది మా దరిద్రం తప్ప ఇంకా ఏది కాదు. మోడీ గారు మీరు అడిగిన దానికి ప్రూఫ్ ఇదండి. మొలెస్టేషన్ అన్నారు, ఏదన్నారు, తన చేతిలో అయితే మీడియా మొలెస్ట్ చేస్తున్నారు, తన చేతిలో ఎందుకు మైక్ ఉంది? ఒకసారి వీడియో చూద్దాం, ఒకసారి మళ్ళీ వీడియో.
సార్ వాళ్ళు జస్ట్ దీన్ని క్రాప్ చేసి పెట్టారు సార్. క్రాప్ చేసి పెట్టారు, మొలెస్ట్ అయిందని చెప్పారు కానీ ఎవ్వరు కూడా మొలెస్ట్ చేయరు సార్ కావాలని. అతని చేతిలో వాళ్ళకి మైక్ కనిపించట్లేదా? వాళ్ళిద్దరు కొలీగ్స్. సో ఇది కూడా ఫేక్ అని అంటారు అయితే. సో సో ఇలాంటి వీడియోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇంకొక వీడియో కూడా ఒకటి సర్క్యులేట్ అవుతుంది మేడం, దాని గురించి కూడా మీరు చెప్పండి. ఒక లేడీ ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఆవిడ భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అనే వర్డ్ మాట్లాడింది, అది కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు, ఫేక్ అంటారా లేదా అలాంటి? దాన్ని అది ఉంటారు, ఒక్కళ్ళిద్దరు ఖరాబ్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బీజేపీ దాంట్లో రేపిస్టులు ఉన్నారు, మొత్తం బీజేపీ అంతా తప్పంటే వాళ్ళకి ఎందుకంత బాధ అవుతుంది? ఇప్పుడు వాళ్ళ రేపిస్టులను తీయమనండి, వాళ్ళ దగ్గర ఉన్న చెత్తగాలను తీయమనండి, ఆ పాస్కో కేసులు ఉన్న వాళ్ళని కొడుకులు అట్లాంటి ఉన్న వాళ్ళని తీయమనండి ఫస్ట్. దాని తర్వాత మేము వి విల్ డెఫినెట్లీ అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ కొంతమంది వచ్చినారు బయట వాళ్ళు. ఇది ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనుషులకి పే చేస్తున్నారు టు టాక్ అగైన్స్ స్టూడెంట్ ప్రొటెస్ట్. 40,000 కి 2 రీల్స్ చేయండి టాకింగ్ అబౌట్ ప్రొటెస్ట్. ఎంతమంది ముందరకు వచ్చి చెప్తున్నారు, ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తప్పది, మేము మాట్లాడుకునేది మా ఫండమెంటల్ రైట్ గురించి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకడు వచ్చి ఏదో చెప్తున్నాడు, ఓ హ్యాపీ కుచ్తో హోరా హీ ఏదో డిఫేమ్ చేయడానికి ట్రై చేసినాడు. వాడు 2 రోజుల ముందు వాడు ఇప్పుడు మొన్న పార్టీ చేంజ్ అయినాడు. వాడి పేరు ఏం పేరు? రాఘవ్ చడ్డా. వాడి మీటింగ్ లో కూర్చొని వాడు రాఘవ్ చడ్డాతోని ఫోటో దిగి మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి ఓ ప్రొటెస్ట్ వచ్చాను అంటే సిగ్గు ఉండాలి కొంచెం అబద్ధాలు ఆడడానికి. పిల్లలు వచ్చి ఎక్కడెక్కడ నుండో లా స్టూడెంట్స్, 3rd ఇయర్ స్టూడెంట్స్, 4th ఇయర్ స్టూడెంట్స్, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, డాక్టర్స్, ఇదంతా పక్కన పెట్టండి. డాక్టర్స్ ఆర్ ఫస్ట్ అటెండర్స్. వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే వాళ్ళని కూడా కొట్టడం అవసరమా? ముందర పేషెంట్ ఉంటే తొక్కుకుండా పోతున్నాడంట. ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మేము యాంటీ నేషనల్ అయిపోయినామంట. నా ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్లో నాకు కమెంట్లు చూపిస్తా, ఓ హమ్తో హిందూ రాష్ట్ర బనాయింగే, బనావ్ బయటకు వెళ్ళి చేసుకోండి హిందూ రాష్ట్ర. మేమందరం మేము హిందూసే, మాకు ముస్లిం సిస్టర్స్ ఉన్నారు, క్రిస్టియన్ సిస్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మేము కలిసి ఉంటాం. మీకు హిందూ రాష్ట్రం కావాలంటే మీరు బయటకు పోండి. భిన్నత్వంలో ఏకత్వం అని ఎందుకన్నాము? అన్ని మతాలు కులాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం ఇండియాలో. ఇప్పుడు ఇలాంటి హిందూ ముస్లిం అనేది తీసుకొచ్చి కొంచెం చాలా నాశనం పట్టిస్తున్నారండి. బీజేపీ వాళ్ళైతే ప్రత్యేకంగా బీజేపీ అంటేనే హిందూస్ అంటేనే బీజేపీ అన్నట్టు తయారు చేశారు మన దేశాన్ని. తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వీళ్ళ మీద పాపం బిడ్డలు చూస్తే చక్కగా చదువుకుంటున్నారు, చాలా ఎడ్యుకేటెడ్, ఇద్దరు మంచి టాలెంటెడ్ పర్సన్స్ లా కనపడుతున్నారు. సో అడుగుతాను, నేను రావును కూడా అడుగుతా, ఎలాగ అంటే ఇప్పుడు జరిగిన అంశాన్ని ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతున్నారు? అది చెప్తున్నా కదా, చాలా బాధేసిందండి నిజంగా. మిలిటరీలో పంపించినా బాగుండేది నా కూతుర్లని, లేకపోతే పోలీసులో పంపించినా బాగుండేది. కనీసం నా పిల్లలు పోలీసులో పోలీస్ అయినా మిలిటరీ అయినా గవర్నమెంట్ బానిసలే. వాళ్ళకి బ్రీఫ్ వస్తుంది, వాళ్ళకి చెప్పింది చెయ్యాలి తప్ప. మాట్లాడండి, రివోల్ట్, ఇన్కలాబ్ జిందాబాద్. అది దాని ఫైట్ చేద్దాం డెఫినెట్లీ. ఓకే రైట్.